నింపబడెను ఆత్మబలముతో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. పౌలుశీలలో బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. పౌలుశీలలో బంధింపబడగా పాటలు పాడి ఆరాధించగా. బంధకములో త్రెంచబడెను వెంబడించిరి యేసయ్యనెందరో. బంధకములో త్రెంచబడెను వెంబడించిరి యేసయ్యనెందరో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. ఆరాధించు నిన్ను దేవా, ఆనందించు నీలో దేవా. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఆరాధన ఆరాధన నీకే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినము మరి ఈ సంవత్సరానికి మొదటి ఆదివారం. ఈ మొదటి ఆదివారం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటుందో పరిస్థితులు మారిపోతాయి. డబ్బులు రక్షించవు, మనుషులు రక్షించవు, అధికారులు రక్షించరు, రాజులు రక్షించరు, ఎవ్వరూ రక్షించరు. ప్రార్థన ఒక్కటి మాత్రం రక్షిస్తుంది. ఇది చాలామంది నేర్చుకొని చాలా దేవునికి దగ్గరగా మనుషులకి ఇష్టలుగా జీవించారు. అనేకమైన కష్టాలు పడ్డారు, కానీ దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూసుకుందామండి. అక్కడ దానియేలు మీదకి ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ పరిస్థితుల వైపు చూడలేదు, ఆ మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో దేవుడు అతను విడిపించాడు. మరి దేవుని జీవ గ్రంథంలో ఇవి రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం చూసుకుందామండి. 6వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాము. అందరం చదువుదాము. జీవం కలిగిన దేవుని గ్రంథం కాబట్టి అందరం చదువుకుందాము. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రంనే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనస్సు దృఢపరచు చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనమును గాని తీర్మానమునే గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీయులకు విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞీయగా బంట్రోతులు దానియేలు పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని, చాలండి అక్కడి నుంచి 20వ వచనం చదువుకుందాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజా, చిరకాలము జీవించునుగాక,
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసేవాడిని కాను గదా నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ యొక్క పద్ధతిని ఆచరించలేదు దానియేలు. వాళ్ళ పద్ధతులు, ఆ దేశపు యొక్క పద్ధతులు, అక్కడ ఆ వీణ సింఫోనియా మ్రోగినప్పుడు ఆ యొక్క వాళ్ళు చేయుచుని అన్నీ కూడా దానియేలు ఒక్కడ మాత్రం చెయ్యలేదు. తాను సేవిస్తున్న దేవుడికి ప్రార్థన మానలేదు. మరి అభిరక్షించయా లేకపోతే దేవుడు రక్షించాడా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు ఎవరైతే చూస్తారో వారు తప్పించబడతారు, రక్షించబడతారు, పరలోకంలో ఉంటారు. ఇక్కడ ఆయన హత్తుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు జీవితంలో ఇన్ని కుట్రలు పడినప్పటికీ కూడా దేవుడు దానియేలు రక్షించాడంటే దానియేలు ప్రార్థన మానలేదు. మరి ఈ రోజు నుంచి ఎంతమంది మీరు చేస్తారో నాకు తెలియదు, కానీ రోజుకు 3 ప్రార్థన చేశాడట దానియేలు. దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడట. మరి దావీదు ఇంకా అనేక సార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా మరలా మొదటి చేస్తూనే ఉండేవాడు. తాను పరిశుద్ధపరచుకునేవాడు, తర్వాత పరిశుద్ధంగా జీవించేవాడు. యుద్ధంలోకి వెళ్ళాలా వద్దా అని అడిగేవాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాడు, విజయం వచ్చింది. దేనివలన? ప్రార్థన వలన. మరి ఎంతమంది చేస్తారు ప్రార్థన ఈ దినం నుంచి? రోజుకు 3 సార్లు చేయాలా? చేతులు ఎక్కడికే లేస్తున్నాయి? ఎక్కడికే చేస్తారా? ప్రార్థన మీ ప్రాణాలు బ్రతుకులని రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి చూసుకుందాము. దేవుని వాక్యం, విలాప వాక్యాలు. ఎంతమంది సేవకులు ఏడుస్తున్నారు, ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. 2వ అధ్యాయం విలాప వాక్యాలు 2వ అధ్యాయం చదువుతానని 19వ వచనం చదువుతాను. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగము ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారం చేసితువో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లను స్త్రీలు భక్షించుట తగునా? యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా? యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకలను నా యవనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీ వారిని హతము చేసితివి, దయతలచక వారందరినీ వధించితివి. చూసారండి, ఎవరు హతం చేస్తున్నారు? ఎవరు హతం చేస్తున్నారు? యాజకులు, ప్రవక్తలు. ఏంటండి ఇక్కడ చూస్తున్న ఎవరు హతకం చేస్తున్నారు? యెహోవా, యెహోవా. అందుకేం చెప్తున్నారు ఇక్కడ? రేయి మొదటి జామున లేవాలట. ఎంతమంది లెగిస్తున్నారో తెలియదు, కానీ రేయి మొదటి జామున లేవాలి. నువ్వు లేచి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇది చేస్తేనే నీ పిల్లలు, నీ కుటుంబం బాగుంటుంది. చెప్తున్నావు, రేయి మొదట జామున లెగాలి. రేయి మొదట జామున లేచి నీ పసిపిల్లల కొరకు నీ చేతులు ఎత్తమని ఇక్కడ విలాపవాక్యాల్లో చెప్తున్నారు. కాబట్టి నీ పసిపిల్లల కొరకు. తర్వాత ఏం జరుగుతుందో, అలాగే ఎత్తిన వాళ్ళందరూ కూడా బాగుపడ్డారు. ఎప్పుడైతే రేయి మొదట జామున లేచి ప్రార్థన చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు, అలా చేయలోని వాళ్ళందరూ కూడా యాజకులు, ప్రవక్తలు అందరూ చచ్చారు. దేవుని సన్నిధిలోనే చచ్చిపోయారు వాళ్ళు. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుంచుకొని ఈ సంవత్సరం ఈ దినం మొదట ఆదివారం కాబట్టి మీరు తీర్మానం చేసుకోవాలి. కానీ ఏదో వంకలు పెట్టుకొని మాకు అదండి ఇదండి ఇలాగని చర్చికి రావడం మానేస్తారు. దేవుని సన్నిధి మనిషిని కాపాడుతుంది. ఆ సంగతి చాలామందికి తెలియదు. మాకు తెలియకుండా చేసింది మమ్మల్ని కాపాడింది. నిలబెట్టిన దేవుడికి చెయ్యాలని ఆశ కొలది నేను చేశాను. ఆ ఆశ కొలది చేసిన దానికి మందిరం నా దగ్గర ఉంచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నడిచి సంవత్సరాలు వెళ్ళాను, దేవుడు నా పక్కని నా దగ్గర మందిరం పెట్టించాడు. ఆ మహాదేవుడికి ఎన్నైనా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. కంటితో చూస్తూ కూడా, అనుభవిస్తూ కూడా వినకపోతే మరి మనం ఏం చేయలేం. అందుకని చూస్తున్నాం. ఒకవేళ తప్పుగా, అబద్ధాలుగా, మోసాలుగా మిమ్మల్ని ఎవరైనా ఏమనంటే, ఇదిగో ఈ దానియేలు తప్పించినట్లుగా మిమ్మల్ని తప్పిస్తాడు దేవుడు. దానియేలు తప్పించిన దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. ఎవరైనా అనుకోగలరా? ఏమంటున్నాడు? నా యథార్థతను దేవుడు చూశాడు.
చూసాడా ఏమంటున్నాడు? నా యథార్థత, నా నిర్దోషత్వాన్ని దేవుడు చూశాడని చెప్తున్నాడు. అది కావాలి దేవుడికి. నిర్దోషులుగా జీవించడం నేర్చుకోవాలి. ఇతరులకు కీడు చేయకుండా మేలు నీ చేతనైతే మేలు చేయడం మాని. నీకు లేనప్పుడు నువ్వేం చేస్తావు? నిన్నెవరు అడగరు కదా. కాబట్టి ఈ విషయాలందు దేవుడు చూస్తున్నాడన్న భయంతో పని చేయడం నేర్చుకోవాలి. కానీ వాళ్ళు ఏదో పొగిడి మాకు దండలేస్తారు, వీళ్ళు పొగిడి మాకు దండలేస్తారు, మాకు తోళ్ళు వేస్తారంటే ఇవన్నీ అబద్ధం, మోసం. కానీ దేవుడిని చూసి చేసుకోవాలి. మనం దేవుడికే మన హృదయం ఇవ్వాలి. ఎప్పుడైతే ఇచ్చి ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు జవాబిస్తాడు. నీ పసిపిల్లలు బాగుంటారు, నీ యవ్వనస్తులు బాగుంటారు. మీరు బ్రతికారంటే దేవుని యొక్క కృప. కొంతమంది కరోనా వచ్చినా బ్రతికారు, దేవుని కృప అది. కాబట్టి బ్రతికిన వాళ్ళు ఏం చేయాలా? భయంతో దేవుడు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. భయంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇంకా కొంతమంది కొరకు చేయడం నేర్చుకోవాలా. మీ ప్రార్థనలు ఆలకించి వాళ్ళు బ్రతుకుతారు. నీవు నీతిగా ఉండడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, ప్రార్థన చేయడం ఎప్పుడైతే చేస్తే మీ ప్రార్థన వల్ల కొంతమంది బ్రతుకుతారు. నీ ఇంటిని నువ్వు కాపాడుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాడు. గర్భఫలం ఆహారం ఉండదు, ఆహారం ఉండదండి. చాలామంది అనుకుంటారు పర్వాలేదు అన్నీ దొరుకుతున్నాయి, రేట్ అయినా దొరుకుతున్నాయి అనుకుంటారు. ఈ భూములు ఉన్నాయా ఏంటండి, 10 కోట్లు 20 కోట్లు. కొంత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే అవి ఎంత అయిపోతాయి? పూర్వం ఎంతకొచ్చి ఎకరం 20,000కి 30,000కి 30,000 అంటే 30 కోట్లే ఆ దినాల్లో. ఆ పరిస్థితులు మళ్ళీ వచ్చేస్తున్నాయి. పండదు, ఏం చేసుకుంటారు? పండదు, ఏం చేసుకుంటారు? డబ్బులు కట్టలు ఉంచుకుంటారు, దేవుడికి ఎవరు, పేదోళ్ళకి పంచరు, దాచుకుంటారు. ఏంటండి అటు పంట వాళ్ళ భోజనం తినడానికి భోజనం ఉండదు, ఆ నోట్లు కట్టలు తినలేరు. అందుకు బంగారాన్ని ఏడ్చేస్తారట, చేటలతోట కసవలాగా పారేస్తారట, వెండి బంగారాన్ని పారేస్తారట. బైబిల్ చెప్తున్న మాటలు. బంగారం తినలేరు, వెండి తినలేరు, డబ్బులు కట్టలు తినలేరు. పాపిష్టి పనులు చేసి, దౌర్జన్యం చేసి, ఇతరులను ప్రేమించక వాళ్ళు ప్రేమించుకోక ఏంటండి దేవునికి ఇష్టం లేని జీవితాలు జీవిస్తూ అటువంటి వారికి మరి భయంకరమైన శిక్ష. కాబట్టి అవన్నీ తప్పించుకోవడానికే భయపడి దేవుని బిడ్డలు దేవునికే లోబడతారు, మనుషులకు లోబడరు. దేవునికి మహిమ కలుగునుగాక. యెరూషలేము నుంచి వచ్చినటువంటి ఈ దానియేలు బబులోను దేశంలో తన ఆత్మీయ జీవితాన్ని, దేవుణ్ణి, ఈ రెండింటినీ వదలలేదు వాళ్ళు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఏంటంటే దానియేలు, వీళ్ళు ఈ 2 విషయాల్లో వదలలేదు. బైబిల్ జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. అవి చూసి నేర్చుకొని ఈరోజు మనం కూడా స్థిరంగా ఉండగలుగుతున్నాం. మన జీవితాల్లో అనేకమైన విడుదల మనకు వచ్చినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. క్రొత్త సంవత్సరం నేను ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చేయలేస్తారా? ఉదయకాలాన్నే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ కుటుంబాలకు మేలు. ఉదయకాలమే ముందు బైబిల్ చూడండి, ముందు బైబిల్ చూసుకోండి, ప్రార్థన చేయండి. అప్పుడు మీ పనులు చేసుకోండి. మీరు వెళ్ళే పనులన్నీ త్వరగా అయిపోతాయి, మంచిగా జరుగుతాయి, సంతోషంగా మీరు తిరిగి రాగలుగుతారు. ఈ పని చేస్తే నేను అనుభవించి మీకు చెప్తున్నాను. బైబిల్ చెప్తున్న మాటలు మీకు చెప్తున్నాను. ఈ 2 విషయాలు మీకు చెప్తున్నాను. మీరు కావలిస్తే మీరు చూసుకోండి. తప్పకుండా మీ జీవితాల్లో మేలే పొందుకుంటారు, కానీ కీడు పొందుకోరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఇర్మియా గ్రంథం చూసుకుందామండి. అదే మాటలు అక్కడ చెప్పబడ్డాయి. వాళ్ళు చనిపోతున్నారు, ఏంటంటే అంగలార్చే వాళ్ళని కూలికి పిలుచుకోమని దేవుడే చెప్తున్నాడు, దేవాది దేవుడు చెప్తున్నాడు. 17వ వచనం నుంచి చదువుతానండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకి రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతుమే, సిగ్గునొందుతుమే, వారు మన నివాసము పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయి నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకే మరణం మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము.
అని ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మీ పిల్లలకి ఏమి నేర్పిస్తామన్నాడు? అయ్యా డాక్టర్లు అయిపోండి, అదైపోండి, ఇదైపోండి, కలెక్టర్లు అయిపోండి. నిజమే, అవ్వాలి, మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ధనవంతులుగా ఉండమని చెప్పాడు కాబట్టి కలెక్టర్లే అవ్వాలి. మన పిల్లలందరూ కలెక్టర్లే అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ దేవుడు ఈ ఆఖరి దినాల్లో చెప్తున్న మాటలు ఏంటంటే ఈ యొక్క ఆఖరి దినాల్లో ఉన్నాం కాబట్టి అంత్యకాలం ఈ విషయాలు గమనించుకొని జాగ్రత్తగా జీవించి ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. ఇక్కడ విలాప వాక్యాలు, విలాపనే, అక్కడ విలాపమే. అటువంటి ఆ యొక్క గ్రంథంలో దేవుడిచ్చిన మాటలు, మీ పసిపిల్లల కొరకు చేతులెత్తుడి. ఏంటండి? మీ యొక్క పసిపిల్లల కొరకు చేతులెత్తండి. ఎప్పుడు రావాలి? రేయి మొదటి జామున. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి జీవితాలు జీవిస్తే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఏంటంటే మీ గుమ్మం ఎక్కనివ్వండి. ఏంటంటే ఇప్పుడు కొండలను చూసారా, పచ్చదనం ఉండదు, కొన్ని రోజులకు పచ్చదనం ఉండదు. అక్కడ ఉన్న జంతువులు, పాములు ఎక్కడికి వస్తాయి చెప్తారా? ఊర్లోకి వస్తాయి, ఊర్లోకి వచ్చేస్తాయి. నువ్వు దేవుణ్ణి నమ్ముకుని యథార్థంగా ఉన్నావా, నిన్ను ముట్టుకోవు, నీ గుమ్మం ఎక్కవు. దేవునికి మహిమ కలుగునుగాక. లేవా, చచ్చిపోతారు. ఒక ఇద్దరు మనుషులు అబద్ధ బోధకులు వస్తారట. అవన్నీ జంతువులు, పాములు రోడ్ల మీద తిరుగుతుంటే, ఇదిగో మమ్మల్ని ఏం చేయలేదు, మీరు రండి అంటాడు. ఎందుకంటే అవి అబద్ధమే, ఇవి అబద్ధం. అవి దేవుడు సృష్టించాడు, అవే దేవుడు సృష్టించాడు. దేవుడు సాతానును కూడా దేవుడే సృష్టించాడు. ఆ యొక్క పరలోకంలో ఎక్కడుండేవాడు? మంచి కోలాహలంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి ఇష్టకరంగా ఆరాధన చేసే వ్యక్తి సాతాను. అతని ఆలోచనలు బాగలేవు, అగ్గిలోకి పంపించాడు. ఆ అగ్గిలోకి పంపించినోడు ఏం చేస్తాడు? వాడి పనులు అవి నెరవేరుస్తాడు. కాబట్టి వాడిని కొట్టవు. అప్పుడే అనేక మంది వాడి దగ్గరికి వెళ్తారు, ఈ కుట్టి చచ్చిపోతారు. కాబట్టి ప్రతి విషయాల్లో జాగ్రత్త. ప్రార్థనే పరిస్థితులు మారుస్తుంది. జాగ్రత్త ఎలా తీసుకోగలం? తెలియపోతే అక్కడికి వెళ్ళిపోతాం. తెలియపోతే అక్కడికి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు. కాబట్టి మీ గుమ్మం దెక్కండి, ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. ఏదైనా ఆపద వస్తే ముందు కన్నీటి ప్రార్థన పరిస్థితులు మార్చేస్తుందని ఇక్కడ విలాప వాక్యాల్లో మనం చూసుకున్నాం. రేయి మొదటి జాములో ఏం చేయాలంటే చేతులెత్తి మీ పసిపిల్లల కొరకు, మీ యవ్వనుల కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలా చేయాలి? నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషిగా ఉంటే నువ్వు విడిపించబడతావు. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే నీకు విడుదలై రాదు. ఎక్కడుంటే అక్కడ వెళ్ళిపోవడమే పైకి. దేవునికి మహిమ కలుగునుగాక. మా జీవితాల్లో అది నేర్చుకున్నాము. దేవుడు మమ్మల్ని విడిపిస్తున్నాడు, ఈ దినం వరకు విడిపిస్తున్నాడు. దేవుడు అనేకమైన మేలు మా జీవితాల్లో చేస్తున్నాడు. ఆ దేవుడికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదట ఆదివారం కాబట్టి సంవత్సరానికి ఇప్పటి నుంచే మీరు ప్రార్థన మొదలెట్టండి. రేయి మొదటి జామున లేవండి. మీ ఇంట్లో కుటుంబారాధన చేసుకోండి. తర్వాత ఆరాధన సంఘాన్ని పిలుచుకొని కొంతమంది ప్రేయర్స్ పెట్టుకోండి. దేవుని ఒక సన్నిధి మీ ఇంట్లో ఉంచుకోండి. దేవుడు మాతో ఉండాలి, దేవుడు ఉండాలని అనుకోండి. తప్పకుండా దేవుని యొక్క దీవెనలు మీ మీదకి వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. భయంకరమైన సమస్య వచ్చినప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తాడు. దానికి ప్రార్థన. ఈ విషయాలు గుర్తు చేసుకోండి. నిన్నే చూసాను నేను ఆ యొక్క చైనా గురించి. మరలా కరోనా లాంటిదే వచ్చేస్తుంది. ప్రార్థన చేశాను, ప్రభా మా దేశం రానీక, మా సంఘంలోకి రానీక, మాకు రానీక. ప్రార్థన తెల్లవారే నేను 3 గంటలు లేచి ప్రార్థన చేసుకున్నాం మేమిద్దరం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవాళ కూడా కొంచెం లేట్ అయింది, కానీ ఇవాళ కూడా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనే మనల్ని రక్షిస్తుంది, ఏది రక్షించదండి, ఏది రక్షించదు. కొండ మీద డబ్బుంటే కొండ మీద కోతి దిగొస్తుందండి అంటారు చాలామంది సామెత. డబ్బు చూపించిన సమయానికి రాదు. ఎందుకు? క్రియలు బాగోలేక. దేవుడు దిగిరవ్వాలంటే నువ్వు నిర్దోషిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ చుట్టూ ఎంతో సైన్యం ఉన్నా దేవుడు నిన్ను ఎత్తుకొని పైకి ఎత్తుతాడు. మా జీవితాలు అనేక సార్లు ఇవి చూసాం, అందుకు చెప్పగలుగుతున్నాం. చుట్టూ సైన్యం ఉన్నా కిందన కూర్చున్న నిన్ను తీసుకెళ్లి ఎత్తుకొని ఆయనక తొడల మీద పెట్టుకున్న దినాలు అనేక సార్లు నేను చూశాను. మిమ్మల్ని ఎందుకు చేయడం అలాగా? దేవునికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని చేస్తాడు. మీరు కూతుళ్ళు కొడుకులే, నేను కూతుర్నే. ఆయనకు అందరం అలాంటి వాళ్ళమే. అయితే ఆయనకి ఏం కావాలి? డబ్బు కాదు, ధనం కాదు, లేకపోతే మన బలి కాదు, కానీ నిర్దోషులుగా జీవించడం, యథార్థవంతులుగా జీవించడం. దేవునికి మహిమకరంగా ఎప్పుడైతే జీవిస్తారో తప్పకుండా కుటుంబాలు కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, లోకంలో అందరూ చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎందుకంటే బతికేశారు?
వీళ్ళెందుకు బ్రతికిస్తారు? దేవుణ్ణి కలిగి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణపు అంచుల దాకా తీసుకెళ్ళి దేవుడు తీసుకొచ్చాడు. ఏంటంటే ఇంకా దేవుని యొక్క క్రమాలు నేర్చుకోరు, ఇంకా అబద్ధాలు, మోసాలు. అలా చేసినప్పటికీ కూడా ఎవరి ప్రార్థనలో ఆలకించి చేసినా సరే అది గ్రహించరు. కానీ మా గొప్పే, మేము డబ్బులు ఇచ్చాము, హాస్పిటల్ బాగా అయిపోయాము ఇవి అనుకుంటారు. అసలు సంగతిని గ్రహించరు. అసలు సంగతిని గ్రహించడం నేర్చుకోవాలి. దేవుడు ఎవరో ప్రార్థన నన్ను చూసుకుంటే నాకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నానో, ఈ ఉదయకాలం ఏం చేశాను, ఏం తిన్నాను, నాది నాకు తెలుస్తుంది, నేనేం ఆలోచించాను నాకు తెలుస్తుంది. నా వైపు నేను చూసుకోవడమే కానీ మీ వైపు చూపించడం మానేసుకోవాలా. ఒకవేళ తప్పు చెప్తే చెప్పాలి, ఇది కాదు ఇలా చేయకూడదని చెప్పాలి. వింటే వింటారు, లేతలేదు, అది వాళ్ళ ఇష్టం. ఆ తర్వాత దేవుడి ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. యవ్వనస్తులు ఉండరట, పసిపిల్లలు ఉండరట. కాబట్టి ఉపవాసం ఉండండి, మంగళవారం ఉపవాసం ఉండండి. మీరు తప్పించుకోవాలంటే ప్రతి మంగళవారం వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి. తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం చూసుకుందాం. 116వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదువుతాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోవాలి. నాకు ఇచ్చిన రక్షణని, నేను కొనసాగుతున్న జీవితాన్ని ఆయన దగ్గర పెట్టి ముందుకెళ్ళడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చెప్తున్నాను, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. కృతజ్ఞతాస్తుతి కలిగిన జీవితాలు. ప్రభా, గత కాలంలో నాకు ఈ అనారోగ్యం నుంచి తప్పించావు, గత సంవత్సరం అంతా నన్ను బాగు చేసావు, నన్ను నడిపించావు. నాయన తండ్రి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసునండి. మీకు జరిగిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడేమైనా జరగబోతే ఈ కృతజ్ఞతాస్తుతులు నాకు చెల్లించిన, ఏం చెప్తున్నారు, నాకు చేసిన ఉపకారములు అన్నీ జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఇప్పుడు రాకుండా దేవుడు మరలా కాపాడుతాడు. అందుకోసం ఈ వచనాలు రాశాడు ఇక్కడ. ఈ విషయాలు మీరు గమనించుకొని ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మహాగనులండి. దానియేలు, ఇర్మియా చూస్తున్నాం, యేసేపు. మరి అలా చూస్తే చాలామంది ప్రవక్తలు వీళ్ళందరూ కూడా దేన్ని నేర్చుకున్నారంటే ప్రార్థన నేర్చుకున్నారు. యథార్థతను, నిర్దోషత్వాన్ని వాళ్ళు ఎప్పుడైతే నేర్చుకున్నారో ఆ విషయాలు విజయం పొందారు, మహారాజులయ్యారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరో ఒక మనిషి వచ్చి అని నువ్వు రాజ్యాన్ని ఇస్తాను, నీకు ఎక్కిస్తాను, నీకు సింహాసనం ఇస్తాను అనలేదు. అక్కడ దేవుడే సింహాసనాలు అక్కడ ఇచ్చాడు వాళ్ళకి. దానియేలుకి ఇచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నతమైన స్థితిలో పెట్టారు. బబులో ఉన్నటువంటి శాస్త్రులందరికంటే ఉన్నతమైన స్థితిలు ఇచ్చారు. ముఖ్యమైనటువంటి వ్యక్తిగా దానియేలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానికోసం ఏం ఖర్చు పెట్టాడు, ఎక్కడి నుంచి డబ్బు తెచ్చాడు? 12 సంవత్సరాల బాలురు వాళ్ళు, చిన్న పిల్లలు యెరూషలేములో పట్టుకొని ఇక్కడికి వచ్చారు. అటువంటి వ్యక్తుల్ని దేవుడు సింహాసనం ఎక్కించగలిగాడంటే వారి నిర్దోషత్వం. అంతేగాని ఏటో కుయుక్తులు, కుట్రలు, వాళ్ళు దోచుకోవడం, వీళ్ళు దోచుకోవడం, వాళ్ళు బాధపడడం, వీళ్ళు బాధపడడం, ఇలాంటి విషయాలు బట్టి వాళ్ళు పైకి రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ తల్లో ఏ తండ్రో ప్రార్థనలు విని దేవుడు వారికి ఉన్నతమైన స్థితి ఇస్తే ఏంటంటే మేమెంత గొప్పలు అని విర్రవీగుతారు. కానీ అది కాదు మనిషి జీవితంలో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు, యథార్థతను చూసి వారిని సింహాసనాన్ని ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం చూసుకుందామండి. 4వ అధ్యాయం. ఎస్తేరు ప్రార్థన నేర్చుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం చదువుతానండి. 16-17 వచనాలు. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయుకుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను.
నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారమును జరిగించాను. ఏమి నేర్చుకుంది? వెనకాతలు నేను రాణిని కాబట్టి కొంత సైన్యాన్ని పంపేస్తాను, హామాను ఇంటి మీద పడిపోతాను, హామాను చంపేస్తానని అనుకోలేదు ఎస్తేరు. ఏం చేసింది? దేవునికి మొర్ర పెట్టుకుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను పోయినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా యూదులందరూ బ్రతకాలి, నా జాతి మనుషులు బ్రతకాలి. కాబట్టి నేను 3 దినాలు ఉపవాసం ఉంటాం, నా దగ్గర ఉన్న వాళ్ళు ఉంటాం. నీ వెళ్ళి సమాజంగా కూర్చి వాళ్ళ చేత కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమన్నది. ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి మనం? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరమైన సమస్య మీకు వచ్చినప్పుడు అస్తమానం ఇదే మాట మాట్లాడండి. అయ్యా, ఈ అనారోగ్యం ఉంది, అనారోగ్యం తీసివేయి, అనారోగ్యం తీసివేయి, అనారోగ్యం తీసివేయి, అనారోగ్యం తీసివేయి. 100 కాదు, 1000 సార్లు కాదు, తెల్లవార్లు కూడా అదే మాట నువ్వు మాట్లాడు. తెల్లారింటికి నీకు విజయం రాకపోతే అడుగు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్క మాటే అడగడం నేర్చుకోవాలి, గొప్ప విజయం వస్తుంది. ప్రార్థన దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, లేకపోతే ఒక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని ఏంటంటే ప్రార్థన, ఈ విషయం కొరకు ప్రార్థన, విడుదల ఇవ్వు ప్రభా, తప్పకుండా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేసిన ఏమని చెప్తుంది? 3 దినాలు మేము ఉపవాసం ఉంటాం, మీరు కూడా అలాగే చేయమని చెప్పింది. దానికి ప్రతిఫలం ఏంటండి? దానికి ప్రతిఫలం 8వ అధ్యాయం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతాను. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగెను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగెను. అది శుభదినమని విందు చేసుకున్నది. మరియు దేశ జనుల్లో యూదుల ఎడల భయము కలిగెను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయం చూసుకుందామండి. రాజైన అహస్వరోసు రాజ్యంలో సముద్ర ద్వీపమునకు పన్ను చెల్లింప నిర్ణయించింది. మొర్దెకై యొక్క బలమును గూర్చి, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటి గూర్చి రాజు అతన్ని గణపరిచి సంగతిని గూర్చి మాదీయుల యొక్క, పార్సీకుల యొక్క రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహస్వరోసునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. ఏ స్థితి నుంచి ఏ స్థితికి మార్చాడు? 4వ అధ్యాయంలో గోల పెడుతున్నాడు. ఏం చేశాడు? బూడిద వేసుకున్నాడు, గోను కట్టుకున్నాడు. రాజు గుమ్మం దగ్గరికి వచ్చి ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు. అటువంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా కన్నీటి ప్రార్థన విడిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. కన్నీటి ప్రార్థన విడిపించి మహారాజుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు ఒక మాట కీర్తనలో రాయించాడు. పెంట కుప్పల మీదనున్న పైకి లేవనెత్తాడు. తన ప్రధానులతో పైన కూర్చుండి పెట్టడానికి ఆయన భేదవాన్ని ఆకాశం నుండి వంగి చూసాడట. ఆయన ఎంత గొప్ప దేవుడో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. ప్రార్థన ఈ దినం మీరు ఆలకించారు కాబట్టి ఇంటికి వెళ్ళి రేయి మొదటి జామున మీరు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలను దక్కించుకుంటారు, మీ కుటుంబాలు బాగు చేసుకుంటారు, మీ శరీరాలు బాగు చేసుకుంటారు. మీకు భయంకరమైన సమస్య రానివ్వండి, మీ శరీరాలు రావని, ఇంట్లో రానివ్వండి, లేకపోతే ఇంకెక్కడో రానివ్వండి, ఏదొచ్చినా పర్వాలేదు, భయం వేస్తుంది నా పరిస్థితులకి, తప్పించే దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ముందు చేయవలసిన పని మీరు చెయ్యాలి. ఏంటండి అది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకే అవసరమైంది ప్రార్థన. ఆయనకు అవసరమైంది మరణం నుంచి తప్పించడానికి. ఈ సమస్య, ఈ పరిస్థితుల్లో నేను నిలవబడగలనా లేదా? అందుకు మాటికి వెళ్ళి ఏడ్చేవాడు. తండ్రి, నీ చిత్తం జరిగించు, నీ చిత్తం జరిగించు, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు, అది నీ చిత్తమే, అది నీ చిత్తమే. మత్తయి సువార్తలో మాట్లాడుతుంటారు. అలా చెప్పి మాటికి ప్రార్థన వాళ్ళు పడుకున్నా ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. చెమట రక్తంగా కారినంతగా ప్రార్థన చేసుకున్నాడు. ఆఖరికి చనిపోయి సమాధిలోకి వెళ్ళి తిరిగి లేచి మృత్యుంజయుడై తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. మీరు కూడా అలాగే కూర్చుంటారని చెప్తున్నాడు ఈ దినాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదామండి ఆయనకోసారి. హల్లెలూయా. ఆయన చెప్పింది జరిగింది. మృత్యుంజయుడై
తిరిగి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. నేను మిమ్మల్ని మళ్ళీ తీసుకెళ్తాను, నేనున్న స్థలంలో మీరు ఉండడానికి, నా స్థలంలో నా సింహాసనం దగ్గర మీరు ఉండడానికి నేను ఏర్పాటు చేస్తానని భూమి మీద చెప్పి తిరిగి వెళ్ళి మరలా వస్తానని చెప్పి శిష్యులను ఆశీర్వదించినట్లుగా పోయిన వారం మనం చెప్పుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన, ఈ ఆదివారంతో మీరు ప్రార్థన మొదలెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పోయింది చేజిక్కించుకోవాలి. పోయింది దొరకాలి మన చేతికి. ఎలా దొరుకుతుంది? ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక మంది, చాలామంది వస్తువులు పోయండి, చాలామంది వస్తువులు. మీరు ప్రార్థన చేసుకోవడమంటే మేము చేసుకుంటున్నామమ్మా అంటారు. అప్పుడు ఏం చేస్తాను, మంచి 1 గంటకి ఇలా లేచి ప్రార్థన చేస్తాను, అంతా కాముగా ఉంటుంది. ఆ సమయంలో ఆ వస్తువు ఎక్కడుందో నాకు కనబడుతుంది. ఒక పావురం వెళ్ళి ఆ వస్తువుల మీద నిలబడుతుంది. ఆ వెలుగుతో నిలబడగానే ఆ పలానా స్థలంలో ఆ వస్తువు ఉందని నాకు తెలుస్తుంది. ఆ మాట నేను చెప్పగానే వాళ్ళకి దొరుకుతాయి ఆ వస్తువులు. అలాగే దేవుడు నాకు చూపిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఒక సిలువ పరిగెట్టి ఆ స్థలంలో నిలబడుతుంది. ఆ స్థలంలో నిలబడగానే అప్పుడు ఆ వస్తువులు ఎక్కడున్నాయో దొరుకుతుంది, లేకపోతే ఆ సమస్య ఏంటో తెలుస్తుంది. అప్పుడు ఇలాగ చేస్తే ఇది ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా ఆలోచన ఆయనే ఇస్తారు నాకు. ఆ మాటలు చెప్తాను, అలా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా గొప్పతనం కాదు కానీ దేవుడికి మహిమ రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకుని ప్రార్థన ఏ పనులున్నా ముందు అవి వదిలి ముందు ప్రార్థన చేసుకుని ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వండి. యథార్థంగా నిర్దోషులుగా ఉండండి. మొదటగా దేవునికి ముందు ఇవ్వాలి ప్రథమ స్థానం. ప్రార్థన, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో మీ జీవితాల్లో ఎవ్వడు మిమ్మల్ని ముట్టుకోలేడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి భయంకరమైన మరణాలు వచ్చినా సరే మీ దగ్గరికి రానియు, వచ్చినా బ్రతికేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను చావను, దావీదు చెప్తున్నాడు, నేను చావను, నేను సజీవుడిన యెహోవా క్రియలు వివరిస్తానని చెప్తున్నాడు. నేను చావనని. గిద్యోను చెప్తున్నాడు, నువ్వు చావు, నీకు సమాధానం, నువ్వు అర్పించిన బలి నేను అంగీకరించానని గిద్యోనుతో దేవుడు చెప్తున్న దేవుని మాట నీకు చెప్పలేదా? ఈరోజు మీకు చెప్పలేదా? ఎందుకు బాగోలేకుండా ఉన్నారు? తగ్గట్లేదు. ఎందుకు బాగోట్లేదు? ఎందుకు తగ్గట్లేదు? ఇంకా తప్పులు పొరపాట్లు ఉన్నాయి కాబట్టి, ఎవరో నీ నుంచి ఏడుస్తున్నారు కాబట్టి నీ జీవితం బాగోలేదు. ఈ విషయాలు మనం గమనించుకోవాలి. తప్పుని మనమే సరి చేసుకోవాలి. బైబిల్ చూసుకోవాలి. లేకపోతే ఎవరైనా దైవ సేవకుడు చెప్పినప్పుడు నేను ఆ వాక్యం అంతా వినేసి ఇందులో తప్పు ఉంది, నేను చేస్తున్నాను, ఇతను చెప్పారు కాబట్టి నేను విడిచిపెడతాను, దయతో నన్ను క్షమించు, నేను విడిచిపెడతానని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఆ పాపాన్ని తీసేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. మీ ప్రార్థన ఆలకించి మీకు జవాబు వస్తుంది. లేకపోతే అక్కడ అడ్డైపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరినీ విమోచించడానికి ఆయన రాత్రులు పగలు కన్నీరు కార్చాడు. హెబ్రీల పత్రిక చూసుకుందామండి, 5వ అధ్యాయం. దేవుడు ఎస్తేరు పట్ల కార్యం చేసిన దేవుడు మీ పట్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన రాజులై ఉండి కూడా ప్రార్థన కోరుకున్నారు. వారు అధికారులు, వారు రాణీలు, రాజులు, అటువంటి వ్యక్తులు ప్రార్థన కోరుకున్నారు. ప్రార్థనలో వాళ్ళకి విజయం వచ్చింది. వాళ్ళని ప్రధానమంత్రులుగా దేవుడు చేశాడు. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అన్న దినముల్లో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి, ఏమున్నాయి? భయము, భక్తి ఉన్నాయా? ఎప్పుడు వస్తున్నారు చర్చికి? ఏదో ఒక వారం అవ్వదు, లేకపోతే ఏవో విషయాలు ఉంటాయి, ఇలా చుట్టాలు వస్తారు. ప్రతి వారం నా దేవుని దగ్గరికి వస్తే అలా చేస్తారు. అది మీ ఇష్టం, నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడిను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసేదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ప్రార్థన ఆయనకు అవసరమా? మాట్లాడితే చాలు. ఒక దగ్గర అంటున్నారు, గాలి ఇలాగెళ్తే మనుషులందరూ పడిపోతారట. చూసుకుందాం ఆ మాట. 106వ అధ్యాయం కీర్తన గ్రంథం. గాలి వెళ్తే తిరిగి రారట. దేవుడు కనికరం వాళ్ళ మీద ఉండి ఆ పని చేయటం లేదట. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని 39వ వచనం.
78వ అధ్యాయం 39. విసిరి వెళ్ళి మరలా రాని గాలివలేనున్నారని ఆయన జ్ఞాపకం చేసుకొనెను. అరణ్యంలో వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడిరి, ఎడారుల యందు ఆయనకి ఎన్ని మార్లు దుఃఖపెట్టిరి. కాబట్టి ఈ విషయాలు మనం ఎలాంటి వాళ్ళమి, మన స్థితిగతులు మనం ఎరగాలి. గాలి వెళ్తే తిరిగి రామంట. చూసారండి, గాలి వెళ్తే తిరిగి రాము. ఎప్పుడు కూడా నిర్దోషుల మీద, యథార్థవంతుల మీద మాట్లాడారా చాలా ప్రమాదం. అది బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం. కాబట్టి మనం నేర్చుకోవాలి. నేను అనకూడదు, మీరు అనకూడదు. మిమ్మల్ని మీరు నిర్దోషులైతే నేను అనకూడదు, ఆ శాపం వస్తుంది. తర్వాత మీరుగా నేను నిర్దోషిగా ఉండి మీరు నన్నంటే ఆ శాపం మీకు వస్తుంది. అది తరతరాలు ఏలుబడి చేస్తుంది. ఎవరికి ఏలుబడి చేసింది మనం తెలుసు కదా. మొదట పురుషుడు ఎవరండి? కయ్యూను, హేబేలు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఆదాము అవ్వ తర్వాత కయ్యూను, హేబేలు మొదట నాలుగో వ్యక్తులు. వాళ్ళు ఏం చేశాడని చంపాలి? ఏం చేశాడని చంపాడు? అర్పణ. చూసారా, పొనుగు డబ్బా, లేకపోతే ధనవా, ఆస్తా, లేకపోతే ఇంకేదా ఏది కాదు. అతను అర్పణ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం చూశాడు. ఈ రోజులు ఎలాగున్నాయి? నీతిమంతులు ఇష్టం ఉండదు. నీతిమంతులు, యథార్థవంతులు బుద్ధి చెప్పినట్టు వినరు, ఇష్టపడరు. వాళ్ళ మకాలు చూడడానికి ఇష్టపడరు, వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. అయినా పర్వాలేదు, దేవుని స్తోత్రం. వాళ్ళు మాట్లాడితే ఏమొస్తుంది? మనకి ఏమీ రాదు. కాబట్టి ఈ విషయాలు గుర్తు చేసుకోవాలి. ఎవరు చనిపోయి? హేబేలు గురించి జకర్య గ్రంథంలో రాయబడ్డది, హెబ్రీల పత్రికలో రాయబడ్డది. ఏంటంటే హతసాక్షులు, వారు రక్తాన్ని ఒలికించారు భూమి మీద అని అనేక మంది ప్రవక్తలు చెప్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, హేబేలు రక్తము మొదలుకొని జకర్య రక్తం వరకు కూడా ఒలికించారట భూమి మీద. నిర్దోషులు వాళ్ళు. బైబిల్ తెలుస్తుంది మనకి. హేబేలు నిర్దోషి, ఏంటంటే జకర్య నిర్దోషి. ఇటువంటి వారిని చూస్తున్నాం. స్తెఫను నిర్దోషి. ఎప్పుడో జరిగిన సంగతులు చెప్పాడని స్తెఫను మీద పగబట్టారు, చంపారు. ఏంటంటే నిర్దోషుల్ని హతసాక్షులుగా చేశారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, నా వల్ల ఆ పని జరగకూడదు. మనం తీర్మానం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా సరే, పేదోడైనా సరే, నీతిమంతుడైతే వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి వెళ్ళి సహాయం చేయాలి. నీతిమంతుడైతే, యథార్థవంతుడైతే. ధనవంతుడు కదా, తప్పు చేస్తున్నాడు, అటకాసి వెళ్ళిపోతానంటే నీకు తప్పకుండా శిక్ష తప్పదు. నిజమా కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేదవాళ్ళు దేవుని రాజ్యంలో భాగ్యవంతులు. భయం నాకు ఏంటండి, వాళ్ళు ఏడ్చినా ఏమైతే నాకు భయం. కాబట్టి జాగ్రత్తగా ప్రార్థన చేస్తాను. అప్పుడు ఊరుకుంటాను కానీ ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడును. నీ ప్రార్థన అంగీకారంగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన తిరిగి జవాబు రావాలి. చూసుకోవాలి. నువ్వు ఏంటంటే చూసుకోవాలి, నా ప్రార్థన జవాబు వస్తుందా లేదా చూసుకోవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. యథార్థంగా నిర్దోషులుగా ఉండాలి. ఆ దానియేలు అంటున్నాడు, నీ దృష్టికి, దేవుని దృష్టికి నేను నిర్దోషిని, నీ దృష్టికి కూడా నేను నిర్దోషిని కదా రాజా అని అడుగుతున్నాడు. ఎంత మంచివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మన అందరికీ తోడైంది నడిపించునుగాక. ఆమేన్.